కార్తీక పూర్ణిమ శుక్రవారంతో కలిసి వస్తే ఎంతో విశేషమైనదిగా చెప్తారు కదా. శుక్ర పౌర్ణమిగా వ్యవహరించే ఈ రోజున ఆ లక్ష్మీ అనుగ్రహం పొందటానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి? ఇల్లాలని ఆనందపరచాలి అనేది సులభమైన సమాధానం అవుతుంది. శుక్రవారం ఇల్లాలికి ఆనందం కలిగించేటటువంటి వారం. ఇల్లాలు శుక్రవారం అని చెప్పేసి ఉదయమే లేచి వాకిలి శుభ్రపరచి గడప కడిగి ముగ్గులు వేసి దేవతారాధన చేసేటటువంటి చోట దైవాన్ని అర్చన చేసే నిమిత్తమై ఏర్పాటు చేసి దీపాలు వెలిగించి ధూపాలు వేసి ఇల్లంతా కూడా మంగళకరంగా మార్చేటటువంటి లక్ష్యంతో ఉంటుంది. అలాంటి పరిశుభ్రమైన ఆనందకరమైన ఆరోగ్యదాయకమైన ఐశ్వర్యదాయకమైన శుక్రవారం పౌర్ణిమతో కలిసి వచ్చినప్పుడు ఇల్లాలకి ఆగ్రహం తెప్పించకుండా ఇంటిల్లిపాది సహకరించినట్లయితే ఆ పౌర్ణిమ భృగు పౌర్ణిమ ఆనంద పౌర్ణిమగా మారుతుంది. కృత్తిక నక్షత్రం అగ్నిహోత్ర స్వరూపంతో కూడుకున్న నక్షత్రం. అకారణంగా కోపం తీసుకువచ్చేటటువంటి నక్షత్రం కృత్తిక నక్షత్రం. అగ్నిర్నపాత కృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇతమాసాం విచక్షణం హవిరా సంజుహోతన అని వేద ప్రమాణం. కృత్తిక నక్షత్రాన్ని వర్ణించేటటువంటి సమయంలో కృష్ణ యజురారణ్యకం, అలాగే కృష్ణ యజుర్వేద సంబంధితమైనటువంటి బ్రాహ్మణం ప్రత్యేకంగా ద్వితీయ అష్టంలో ఈ మంత్రాన్ని మనం గమనించవచ్చు. సంహితలో కూడా కృత్తిక నక్షత్రం అగ్నిర్దేవత ఈ రకమైనటువంటి రూపాన్ని కూడా మనం చూడవచ్చు. అగ్నిహోత్ర స్వరూపంగా ఉండే నక్షత్రం కృత్తిక. దత్తాత్రేయుడు జన్మించిన నక్షత్రం కృత్తిక. కోపాలు రాకుండా శాంతంగా ఉండే నిమిత్తమై ఈ వ్రతాన్ని మనం అనుసరించాలి. అలాగే విశేష జ్ఞానం కల సాధకులు ఇలా అతి అరుదుగా అద్భుతంగా వచ్చేటటువంటి కృత్తిక నక్షత్రంతో కూడుకున్న కార్తీక పౌర్ణిమ శుక్రవారం నాడు వచ్చినట్లయితే అలాంటి వారంతా కూడా పూర్వకాలంలో మేడి చెట్టును పూజించేటటువంటి వారు, మేడి చెట్టును దర్శనం చేసుకునేటటువంటి వారు, మేడి మొక్కను వ్యవసాయ క్షేత్రంలో నాటి నీరు పోసి సంరక్షణ చేసేటటువంటి వారు. మేడి మొక్కలను ఇంటిలో ప్రాంగణంలో పెంచుకొనకూడదు, కానీ ఇంటికి వెలుపల కాంపౌండ్ వాల్ ఆ గోడ వెలుపల పెంచవచ్చు. కనుక ప్రాచీనులు ఇలా అరుదుగా ఎప్పుడో ఒకసారి వచ్చేటటువంటి శుక్రవారంతో కూడుకున్న కార్తీక పౌర్ణిమ లభించిన పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని మేడి మొక్కలను యథాశక్తి నాటి పెంచి పోషించేటటువంటి వారు. గ్రామ సీమలలో గ్రామ సరిహద్దులలో తప్పనిసరిగా మేడి మొక్కలు పూర్వం ఉండేది. మేడి మహావృక్షంగా మారి మనకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందించేది. అట్లాంటి అరుదైన సందర్భం ఈ సంవత్సరం వచ్చిన నేపథ్యంలో కార్తీక పౌర్ణిమ శుక్రవారం భృగు పూర్ణిమ మేడి మొక్కను పూజించినట్లయితే అద్భుతమైన ప్రయోజనాన్ని ఆరోగ్యాన్ని మనం సంతరించుకోవచ్చు.